విచ్చేసిన మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. మీడియా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. నాకు లైఫ్లో ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి, ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తాను ఇంకోసారి. సో ఆ ఎన్నో డ్రీమ్స్ అన్నీ కూడా ఒక్కొక్క సినిమాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఇది ఒక డ్రీమ్. ఈ డ్రీమ్ చాలా ఇంపార్టెంట్ నాకు. ఇప్పుడున్న నా లైఫ్ ఫర్ మై బిగ్ కమ్ బ్యాక్ ఐ నీడ్ దిస్ డ్రీమ్. ఆ డ్రీమ్ వెనకాతలు నాకు సపోర్ట్ చేసిన లక్ష్మణ్ గారికి లాట్స్ ఆఫ్ థ్యాంక్స్ అమ్మా. ఇంత పెద్ద సినిమా తీస్తాను అనుకోలేదు నేను. స్టార్టెడ్ ఎస్ ఎ స్మాల్ బడ్జెట్. దాన్ని తర్వాత మళ్ళీ బడ్జెట్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వదన్నా అని చెప్పారు ఆవిడ. సో ఇక్కడ దాకా వచ్చింది. రిలీజ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు తెలియజేస్తాము. ఇందులో ఈ సినిమా ముందు వెళ్ళడానికి, ఈ సినిమా స్టార్ట్ అవడానికి ఉన్న కారణాలు చాలా ఉన్నాయి. అందులో డాక్టర్ రాజు గారు ఒకళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా సుబ్బరాజు గారికి, అండ్ ఇంకో ఫ్రెండ్ తమ్ముడు ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు చెప్పకూడదు. మళ్ళీ లాట్స్ ఆఫ్ థ్యాంక్స్ టు హిమ్. వీరి ఫ్యామిలీని అందరూ ఈ సినిమాతో మంచి సక్సెస్ ఇస్తారు. సో అట్ ది సేమ్ టైం నేను నమ్ముకున్న అమ్మవారు కూడా మళ్ళీ మంచి సక్సెస్ ఇస్తుంది. డెఫినెట్లీ మీ అందరూ ఎంకరేజ్మెంట్తో కమ్ బ్యాక్ ఇన్ ఎ బిగ్ వే. సో మీ అందరూ ఎంకరేజ్మెంట్ మా అందరికీ ఉండాలని చెప్తాను. థ్యాంక్స్ చెప్తానండి. సాధారణంగా ఏ వేదిక మీదైనా ఒక టీజర్ రిలీజ్ అయిన తర్వాత, లేదా ఏదైనా సమ్ కంటెంట్ రిలీజ్ అయిన తర్వాత మనం మన టీజర్ని గొప్పగా చెప్పుకుంటాము. అట్ ది సేమ్ టైము ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ గురించి చెప్పుకుంటాము, బాగా చేసే టెక్నీషియన్స్ చెప్పుకుంటాము. కానీ ఇక్కడ మీరు టీజర్ చూసిన తర్వాత నేను అంత చెప్పక్కర్లేదని అనిపించింది. వాళ్ళు ఎవరు చేసిన పాత్ర వాళ్ళు బాగా చేశారు. సో ఇందులో ఉన్న టెక్నికల్ ఎక్సలెన్స్ మీరు చూస్తుంటారు. సో వీళ్ళందరూ కూడా జస్ట్ అప్కమింగ్ టెక్నీషియన్స్ అయినా కూడా ఎంత బాగా చేశారనేది మీకు తెలుసు. ఇందులో చాలా మంది నా సినిమాలు చాలా మంది ఇంటర్వ్యూస్ అవుతారు, ఇందులో కూడా ఇంటర్వ్యూస్ అవుతారు. సో వాళ్ళందరూ నేను చెప్తాను ఎవరెవరు ఏంటనేది. సో అట్ ది సేమ్ టైం ఇందులో మీరు చూసిన విజువల్ ఈ సినిమా స్టాండ్ అని చెప్తుంది. ఇది చాలా మంది చెప్తారు ఇది ఒక టీజర్ ఒకటి సినిమా బాకీ అని. ఇందులో మీరు చెప్పని ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి ఈ సినిమాలో. దేవుడు అంశం ఉంది ఈ సినిమాలో, అది ఇందులో చెప్పలేదు. ఈ టీజర్ వేయడానికి ముఖ్య కారణం అగదాన్ని వర్డ్ని ఎక్కువ పాపులర్ చేయాలని ఉద్దేశంతో. ఇంకా వచ్చే ఇంకో టీజర్ ట్రైలర్ కూడా ఇంకా ఉంటాయి. సో నేను ఎక్కువ ఈ సినిమా గురించి మాట్లాడకూడదని అనుకున్నా కూడా ఇందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు కానీ, ఇందులో చేసిన టెక్నీషియన్స్ గురించి కానీ ఒక మాట చెప్పాలి. ఇందులో మహాదేవి క్యారెక్టర్ని చేసిన మీనాక్షి, లాట్ ఆఫ్ డెడికేషన్ యూ హ్యావ్ అండ్ యువర్ సిన్సియారిటీ. నేను అనుకున్న ఒక మహాదేవికి నువ్వు పెట్టిన ప్రాణం కానీ. థ్యాంక్స్ అలాట్ కామాక్షి. మీ వల్ల నాకు అనిల్ గారు పరిచయం అయ్యారు. అనిల్ గారిని స్టెప్ రమ్మంటున్నాను. చాలా మీరు పెళ్లి చేశారు, నాకు చాలా సపోర్ట్ చేశారు, మారల్గా సపోర్ట్ చేశారు. సో రండి సార్, స్టేజ్ మీద రండి. అనిల్ గారు, సో గుడ్ టు సీ యూ హియర్. వెల్కమ్. నేను ఈయనకి పిలిచి కథ చెప్పానండి. చెప్పినప్పుడు ఇట్స్ ఎన్ ఓపెన్ ఫ్యాక్ట్. చాలా బాగుందండి, ఇంటర్వల్ దాకా బాగుందండి అన్నారు. ఇంటర్వల్ తర్వాత కొంత ముందుకు వెళ్ళిన తర్వాత మైండ్కి చూస్తారు ఏంటి, అలా చూస్తారు ఏంటి అనుకున్నా. స్టోరీ స్టార్ట్ అవ్వలేదు ఏంటండి అన్నారు. ఇదేంటండి ఎంత పెద్ద కథ చెప్తా ఉంటే స్టోరీ స్టార్ట్ అవ్వలేదు అన్నారంటే అన్నారు. ఏదో ఒకటి కావాలండి, నాకు అది తెలియట్లేదు ఏంటన్నది. అది వారం రోజులు ఆలోచించాను ఆయన పంపించేసి. తర్వాత ఆయనకి అది ఏంటో చెప్పలేదు. కానీ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఇన్ ద ఫిలిం.
నేను అనుకోవడం కానీ నాకున్న టెక్నీషియన్స్ అనుకోవడం కానీ రేపు పొద్దున్న మీరు చూసినా కానీ ఆ పార్ట్ ఏంటనేది మీకు తెలుస్తుంది. అది అనిల్ గారు ఇది చెయ్యమని చెప్పకపోయినా అక్కడ ఏదో స్టార్ట్ అవ్వట్లేదు అనే ఒక వర్డ్ వల్ల ఒక చాలా మంచి ఎపిసోడ్ వచ్చింది, చాలా ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్ అది. నేను ఆ మాట అనకూడదు, బట్ స్టిల్ నేను నాకున్న ఒక ఎగ్జైట్మెంట్తో చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. అండ్ ఈ చిత్రంలో ఇంకా కామాక్షి గురించి ఇంకొక మాట చెప్పాలి. తను మహాదేవి ప్రభంజనం ఏంటనేది నువ్వు సినిమా రిలీజ్ తర్వాత చూస్తావు. నేను తీసుకొచ్చి ముందు సీట్లోకి వచ్చి పెడుతుంది. సో ఐ షూర్లీ విష్ యూ దట్. అండ్ దాని తర్వాత శ్రవణ్ ఎక్కడున్నాడు శ్రవణ్? సో శ్రవణ్ నువ్వు లేని సినిమా ఈ సినిమా లేదని అనుకుంటున్నాను నేను. విల్ సీ ఏ ఫెంటాస్టిక్ యాక్టర్ అండ్ ఐ వర్క్ విత్ హిమ్ ఇన్ డర్టీ హరి. మీ అందరూ తెలుసు, చాలా మంది ఇంట్లో కాకుండా బయట చూస్తున్నారు ఉంటారు ఆ సినిమాని. చాలా యూత్ఫుల్ ఫిలిము. ఇందులో తను ఎక్స్ట్రాడినరీ యాక్టర్. ఈ సినిమాతో వేరే రేంజ్కి వెళ్తాడని అనుకుంటున్నాను నేను. సో మెనీ షేడ్స్ ఉన్నాయి ఈ క్యారెక్టర్లో. ఈజ్ వే ఆఫ్ డెడికేషన్ కానీ అతను పెట్టిన ఇది కానీ ఒక రోజు అయితే హీ హ్యాడ్ ఏ లో బీపీ. అది ఏం చేయాలి సీన్ తెలియక లో బీపీ వచ్చి పడిపోయాడు కింద. ఆ రోజు నీకేదో అయిపోయింది, సినిమా అయిపోయింది అనుకున్నాను నేను. బట్ ఇంకా ఒళ్ళో బతుకుందో. థ్యాంక్ యూ. లాట్స్ ఆఫ్ థ్యాంక్స్ టు యూ శరణ్. తర్వాత మన ఇండియాస్ ఫైనెస్ట్ ఆర్టిస్ట్ ఒక అమ్మాయి ఉల్కా. ఐ రియలీ ఎంజాయ్ వర్కింగ్ విత్ ఉల్కా. వాట్ అన్ యాక్ట్రెస్ యు ఆర్, వాట్ అన్ యాక్ట్రెస్ యు ఆర్, వాట్ అన్ యాక్ట్రెస్ యు ఆర్. ఇందులో స్టార్స్ అనేదానికంటే యాక్టర్స్ని తీసుకున్నాను. ఇందులో వీ నీడ్ యాక్టర్స్ ఫర్ దిస్ ఫిలిం. వీళ్ళందరూ స్టార్స్ అవ్వాలి, సూపర్ స్టార్స్ అవ్వాలి. అలాగే నా మొత్తం టెక్నీషియన్స్ అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు అవ్వాలి, పెద్ద టెక్నీషియన్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా గుండెల మీద తిరిగి వచ్చిన స్టార్స్ ఎంతమంది ఉన్నారు ఇవాళ, అలా వీళ్ళంతా అవ్వాలని కోరుకుంటున్నాను నేను. ఇందులో ఇంకా నటించిన చాలా మంది ఇక్కడ లేకపోయినా కూడా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాము. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక అమ్మాయి పరిచయం చేయాలి. జో, మేమందరూ జో అని పిలుస్తాము. మా జోయిక మంజుల గారి పేరు వినే ఉంటారు, మీరు అందరూ వినే ఉంటారు, మీకు చాలా మంది తెలుసు. మేబీ ఇప్పుడున్న ఈ యంగర్ జనరేషన్ తెలీదు. ఆవిడ షీ హస్ డన్ సో మెనీ ఫిలిమ్స్. ఈజ్ ఏ బిగ్ స్టార్. అంటే ఇది పాతకాలంలో ఎంజీఆర్, రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఎన్నో ఫిలిమ్స్ చేశారు ఆవిడ. షీజ్ ఏ బిగ్ స్టార్. ఆ లెగసీని కంటిన్యూ చేస్తా వనిత. నా సినిమా దేవి సినిమాలో చేసింది వనిత. నేను ఇప్పటికీ ఐఎమ్ స్టిల్ యంగ్, బట్ నేను చేసిన దేవి చాలా ఏళ్ళు అయిపోయింది. నేను అప్పుడు చెప్తే నేను ఐ బికమ్ ఓల్డ్ అనుకుంటారు. సో షీ వాజ్ 14 years old అండి ఆ సినిమా చేసినప్పుడు. సో ఐ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ హర్. అండ్ మళ్ళీ వాళ్ళ కూతుర్ని ఇందులో ఇంట్రడ్యూస్ చేస్తాను. మంజుల గారు లెగసీని కంటిన్యూ చేస్తుంది అమ్మాయి. ఆవిడ మంజుల గారికి నేనంటే చాలా ఇష్టం. ఆవిడ ఇక్కడ ఎక్కడున్నా కూడా వీళ్ళు డెఫినెట్గా ఆశీర్దిస్తారు, ఈ సినిమాని ఆశీర్దిస్తారని కోరుకుంటున్నాను. సో అట్ ది సేమ్ టైం ఈ అమ్మాయి గురించి చెప్పాలంటే, వనిత గురించి చెప్పాలంటే 14 ఏళ్ళు అప్పుడు దేవి సినిమా మీరు అందరూ చూస్తుంటారు. అది ఇప్పటికీ చాలా పాపులర్. అది అందులో ఒక సీన్ ఉంది, ఒక పాము పొట్టు నుంచి బయటకు వచ్చి పొట్టు పెట్టాలి అమ్మాయికి. మీ అందరికీ గుర్తుంటుంది ఐ థింక్ సో. ఆ పెట్టాలనుకున్నప్పుడు చాలా టేక్స్ తీసాం. ఓ పక్కన మంజుల గారు ఏం టెన్షన్ పట్టలేదు, తను కూడా పట్టలేదు. ఆ ఒక్క బిట్కి, ఆ పాముకి ఉన్న ఏదైతే స్టిచ్చెస్ వేస్తామో ఆ స్టిచ్చెస్ తీసేసాం. ఎందుకంటే వచ్చి పెట్టాలని చెప్పి, స్టిఫ్ అయిపోతుందని చెప్పి. ఆ పాము తన్ని కుట్టింది. కుట్టినప్పుడు నేను టెన్షన్ పడిపోయి డాక్టర్ ఎక్కడ అంటూ ఉంటే ఈ అమ్మాయి వచ్చి, నాకేం కాదు, నాకు అమ్మవారు ఉంది, నాగదేవత ఉంది, నేను ఇంకా మీరు ఇన్టేక్స్ చేసి చేస్తానని చెప్పింది, చేసింది. సో దట్ సో ఆ ఫ్యామిలీ లెగసీ, ఆ ఫ్యామిలీ తాలూకు బోల్డ్నెస్ ఏంటనేది
సో ఆ అమ్మాయిలో చూశాను. మళ్ళీ ఇప్పుడు తను ఒక ఫెంటాస్టిక్ సీక్వెన్స్, ఈ ఫిలింలో ఒక ఎపిసోడ్, ఒక మంచి రెయిన్ సీక్వెన్స్ ఒకటి ఉంది. చాలా రోజులు తీసాం దాన్ని, దాదాపు 8 days 9 days తీసాం. ఆ రెయిన్ సీక్వెన్స్లో తను జోవిక హ్యాస్ టు రన్, పరిగెడుతూనే ఉండాలి, ఎన్ని టేక్స్ అయినా పరిగెడుతూనే ఉండాలి. అక్కడున్న కింద మట్టి చాలా రఫ్ మట్టి, రాళ్ళు ఉన్నాయి, గుచ్చుకుంటున్నాయి, కాళ్ళ రక్తం వస్తుంది, పడిపోతాం కింద. లెగిసి మళ్ళీ ఎన్ని టేక్ 20th టేక్ అని కూడా అదే ఎనర్జీ, అమ్మా అనే మాట అనలేదు, అయ్యో అనే మాట అనలేదు. ఆ లెగసీని కంటిన్యూ చేస్తా, తను ఆ దేవుడు ఉన్నాడు, నేను చేస్తాను అంది. అలా చేసింది. అండ్ షీ డెఫినెట్లీ బికమ్ సూపర్ స్టార్. నీ యొక్క డ్రీమ్స్ని ఈ అమ్మాయిని నెరవేరుస్తుంది. ఆ స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను, అవుతుంది కూడా. ఎందుకంటే నా కళ్ళతో నేను ఒకటి స్టార్ అవుతారు అనుకుంటే డెఫినెట్గా అయిన రోజులు మీ అందరికీ తెలుసు. హిస్టరీ విల్ అగైన్ రిపీట్ ఇన్ దిస్ ఫిలిం. దేర్ ఆర్ సో మెనీ స్టార్స్ హియర్ టుడే. ఈరోజు మీకు ఆంతరాలు తెలియదు, కానీ రేపొద్దున వీళ్ళు చుట్టూ ఎంతమంది ఉంటారు మీరు చూస్తారు ఈ సినిమా సక్సెస్ తర్వాత. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ జో. అండ్ లాస్ట్లో ఇంకా అందరికీ థ్యాంక్స్ చెప్పేసాను కదా, అందులో ఈవెన్ టెక్నీషియన్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. అందులో జునైద్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాట్ యూ హవ్ డన్. రా వచ్చే ఇక్కడ తొందరగా. అండ్ ఆల్సో ఈ సినిమా డిఓపి ఎక్కడున్న డిఓపి, ఆయన ఎన్నిసార్లు ఎన్ని తిట్టానో తెలీదు. ఆయన చాలా పేషెన్స్గా ఈ సినిమా తాలూకు మీరు చూసిన విజువల్స్కి కారణం ఆయన. అండ్ వేగేవరా వీకే చైతన్య అని అందరూ, నువ్వు కొంచెం అక్కడి నుంచో ఇద్దరు దగ్గర వద్దు, అక్కడి నుంచో. ఇతను చేసిన కృషి ఈ సినిమాకి నేను ఇంకో స్టేజ్ మీద చెప్తాను, ఇప్పుడు చెప్తే ఎక్కువ టైం పడుతుంది. ఈ వాజ్ ఆల్ ఇన్ ఆల్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఇంకా ఎవరైనా టెక్నీషియన్ రాజీవ్, ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్, థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఎన్ని సెట్లు వేసామో మీకు తెలుసు, ఎంత ఖర్చు పెట్టామో తెలుసు. నాకు ఈ బడ్జెట్లో కావాలమ్మా అంటే జాగ్రత్తగా చేసి పెట్టాడు, అయినా కూడా చాలా అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. అండ్ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. ఇంకెవరన్నా వదిలేసినా మర్చిపోయి ప్లీజ్ రండి ఇక్కడికి ఒకసారి. అండ్ మాస్టర్ గారు రండి. నేను మీకు 4 రోజులు రెయిన్ ఫైట్ చెప్తే మీరు 6.5 రోజులు 7 రోజులు తీశారు, కానీ చాలా బాగా తీశారు. దానికి కారణం నేనే. ఆయన వచ్చి టేక్ ఓకే అన్నా కూడా నేను నో అని చెప్పి ఇంకో టేక్ తీపించాను. మాస్టర్ చాలా బాగా తీశారు, మిగిలిన ఎపిసోడ్స్ కూడా చాలా బాగా తీశారు. లాట్స్ ఆఫ్ థ్యాంక్స్ యూ. ఇంకా ఎవరు ఉన్నారా మన ఎయిటింగ్ సైడ్ నుంచి ఎవరిని వచ్చారా? సీన్ రాలేదా? తర్వాత రామరాజు వచ్చాడా? విక్కీ వాళ్ళు ఎక్కడ? విక్కీ అండ్ రాజేష్. అండ్ ఈ సినిమాలో చాలా కీలకం వచ్చి గ్రాఫిక్స్. సో యాక్చువల్లీ దేవి అనే ఫిలిం గ్రాఫిక్స్ అనేది ద మోస్ట్ హైయెస్ట్ గ్రాఫిక్స్ ఎవర్. అంటే అప్పుడు దాని మీద అమ్మోరు అనే ఫిలిం వచ్చినా కూడా దేవి అనే ఫిలిం హైయెస్ట్ గ్రాఫిక్స్. మాకు అప్పుడు ఏంటో తెలియదు, గ్రాఫిక్స్ అంటే ఏంటో తెలియదు అప్పుడు మాకు. ఇప్పుడు ఈరోజు నేను ఇలా చాలా మంది ఇంట్రడ్యూస్ చేసే ప్రాసెస్లో ఒక చాలా పెద్ద టీంకి పనిచేసిన కొంతమంది వర్కర్స్ని మేము ఒక టీం లాగా తీసుకుని దాన్ని నేను ఈ సినిమాలో గ్రాఫిక్స్ చేయడం జరిగింది. దాదాపు 45 minutes గ్రాఫిక్స్ ఉంటాయి. ఇప్పటికీ ఆ లాస్ట్ రీల్ గ్రాఫిక్స్ జరుగుతున్నాయి. రాత్రి 1-2 వరకు కూడా నాకు ఇచ్చే మెయిల్స్ పంపిస్తూ ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. యూ షుడ్ బికమ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ. మీరు చూస్తే రేపు పొద్దున పిక్చర్ మీరు చేసిన కాకి మీరు చేసిన ఇదంతా కూడా తెలిసింది. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ యువర్ కంపెనీ ఈస్ గెటింగ్ ఇంట్రడ్యూస్డ్ బై మీ. వీళ్ళందరూ చూడడానికి ఇటు ఉన్నారు, కానీ దే ఆర్ గోయింగ్ టు బి వెరీ హ్యూజ్ టుమారో. అక్కడ ఇంకేమన్నారా? ఓకే. అండ్ థ్యాంక్స్ ఎ లాట్. అండ్
నా లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఒకటి, ఈ సినిమా క్లైమాక్స్లో ఒక చిన్న కీలకమైన డైలాగ్ ఉంది, ఇది ఒకటి చూశారు మీరు. అది ఒకసారి నేను సాధారణంగా స్టేజ్ మీద చెప్పను, ఇప్పుడు చెప్తాను నేను. ఆ ఒక డైలాగ్ సినిమాకి చాలా ఇంపార్టెంట్. ఇందులో పంచ్ ఉండదు కానీ స్టోరీ ఉంటుంది. ఆ డైలాగ్ నేను చెప్తాను. రా గదా రా, అప్పుడు నీ ప్రపంచంలోకి నేను వచ్చాను, ఇప్పుడు నా ప్రపంచంలోకి నువ్వు అనే ఒక డైలాగు చాలా ఇంపార్టెంట్ ఈ ఫిల్మ్కి. నాకు ఎందుకు ఆ మాట చెప్పాలనిపించింది, ఈ టీజర్లో వేయాలనిపించింది. సో ఈ పిక్చర్ ఎండింగ్ ఆ యొక్క డైలాగ్ అనేది చాలా వెరీ వెరీ కీలకం అనేది. అండ్ సో లాట్స్ ఆఫ్ థ్యాంక్స్, మీకు కొంచెం లేట్ అయింది, ఐఎమ్ సారీ, అండ్ థ్యాంక్స్ లాట్ ఫర్ ఎవ్రీబడి. అండ్ మళ్ళీ ఓకే, రవారా ఈశ్వర్ వచ్చేయండి, మీరు అంతా వచ్చారు. థ్యాంక్ యూ ఈశ్వర్, మీ పోస్టర్ ఒక సంచలనం క్రియేట్ చేసింది, అండ్ థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా ఒక టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడు ఏదైతే ఒక ఇది క్రియేట్ చేస్తుందో అలాంటిది నువ్వు వచ్చేసావు. లాట్స్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ మరొకసారి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. మీరందరూ కూడా మా చెల్లెలు విశాలక్ష్మి గారిని మీరందరూ ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజు గారు నిజాలే చెప్తారని విన్నాం సార్. నేను యాక్చువల్గా మన సినిమా చేద్దాం అని విశాలక్ష్మి గారు అన్నప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కాక ఇక్కడ ఎదురుగుండా మా ఆవిడ ఉంది. సాధారణంగా మా సినిమాలకి ఏది తను రాదు, వచ్చింది దగ్గర నుండి కొట్టించాలని వచ్చింది. ఇక్కడ ఈ సినిమా కొట్టించాలని వచ్చింది. సో తను నేను అడిగాను ఏ టైప్ ఆఫ్ సినిమా అంటే, మీ దగ్గర ఉన్నాయి కదా కథలు చాలా ఉన్నాయి, అందులో ఒకటి తీయండి అంది. అందులో ఏది తీయమంటావు అని అడిగాను. మరొక దేవి చేయండి, అలాంటి సినిమా, దేవి కాకుండా అలాంటి సినిమా ఒకటి చేయండి అని చెప్పాను. సో ఇలాంటి ఫిల్మ్ తీయడానికి కారణం ఆమె.